చూసుకుంటే ఈరోజు ఈ చైతన్యపురి ఇటు వనస్థలిపురం అటు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఇది హైడ్రాకి సంబంధించిన నోటీసులు ఇస్తా ఉన్నారు అండ్ మార్కులు పెడతా ఉన్నారు. సో మరి ఈరోజు మీ ఏరియాకి ఆందోళన కూడా చేస్తా ఉన్నారు వచ్చిందని చెప్పేసి. సో ఏం చెప్తారు అసలు? భయ వీళ్ళకు ఇన్నేళ్ళ సంది తెలియదా ఈ ల్యాండ్ ఇది ప్రాబ్లం ఉన్నది అని చెప్పి? మరి ఇన్నేళ్ళు తెలిసినప్పుడు ఇన్నేళ్ళ సంది ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తారు? పర్మిషన్లు ఇచ్చేది ఇల్లే, కులగొట్టేది ఇల్లే. సరే అంత బాగానే ఉంది. ఆయన ఇట్లా వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ వచ్చి పోయి డబుల్ బెడ్రూమ్ ఉంటారా? వాళ్ళు ఉండరు, కానీ మేము పోయి ఉండాలట. గది ఎట్లా? అలాగేమో మంచి ఇల్లు ఉండాలి, మాదేమో ఇల్లు కూల కొడతారు. అయినా ఇల్లు కూలేటప్పుడు నోటీస్ ఇవ్వాలి. ఇల్లు ఏంది ఒక రోజు ముందు వాళ్ళు ఇస్తారంట. ఇప్పుడేం నోటీసులు ఇట్లా పెట్టారు, లాస్ట్ పెడతారు. నోటీస్ వచ్చింది కదా, సర్వ్ అయిపోయింది, మాకు సంబంధం లేదని కూల కొడతారు. ఇలా కూల కొట్టేటప్పుడు వీళ్ళే పర్మిషన్స్ తీసుకున్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చేటోళ్ళు వీళ్ళ మీద ఇట్లా కేసులు పెట్టాలి కదా. వాళ్ళ మీద కేసులు పెట్టరు, ఓన్లీ మా మీదే కేసులు పెడతారు. మా లేగులో కొడతారు. ఎందుకని? పబ్లిక్ మేము ఇప్పుడు చాలా ఎఫ్టీఎల్లో చాలా ఉన్నాయి ల్యాండ్స్, ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు గుల కొడుతులేరు? మా ఎందుకు గుల కొడుతురు? ఎందుకంటే మేము కామన్ మ్యాన్, మేము ఓటేసినాం, మేమేం చెయ్యలేము. అందుకనే తప్ప మిగిలినది ఏదీ లేదు. అవును, రేవంత్ రెడ్డి తమ్మును అన్నది, సారీ తిరుపతి రెడ్డి గారిది, తిరుపతి రెడ్డి గారిది ఇంతవరకు ఎందుకు గులగొట్టలేదు? ఆయనకి ఎందుకు నోటీస్ ఇచ్చారు? మరి మాకెందుకు ఇస్తలేదు? మాకెందుకు నెల రోజుల ముందు నోటీస్ ఇస్తలేరు? అంటే వాళ్ళకు న్యాయం, మాకు న్యాయమా? ఓటేసిన న్యాయం, పొజిషన్లో కూర్చున్న న్యాయమా? ఏం రాజ్యాంగం ఇది? రాజ్యాంగం అంటే అందరికి ఊరికైనా ఒకటే ఉంటుంది. వాళ్ళకో తిరిగి మాకో తిరిగి ఎట్లా చూస్తారు వాళ్ళు? మీ ఏరియాలో ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు? నేను పక్క ఏరియాలో ఉంటారు, బీజేపీ కార్యకర్తను. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా అవుతుంది అని వచ్చాను. ఈ ఏరియాలో ఏంది అంటే మొత్తం ఇవన్నీ గులగొడతా అంటారు. అసలు అక్కడ మూసి వస్తుంది, మూసి నుంచి ఇది ఎంత హైట్ ఉందో ఫస్ట్ చూడండి. ఇక్కడికి ఇంతవరకు నీళ్ళు వచ్చినా 40 ఏళ్ళలో రాలేదు. 40 ఏళ్ళలో రానప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చి గులగొడుతురు మీరు? ఇక్కడ మాకేమైనా ప్రాబ్లం ఉందని మేము కంప్లైంట్ పెట్టినామా? ఎక్కడికైనా పోయినామా? కొన్ని ఎప్పుడైనా ఫ్లడ్ లెవెల్ టచ్ అయిందా? ఇక్కడ కాలేదు. మళ్ళీ అన్ని కానప్పుడు ఎందుకు గులగొడుతురు మీరు? దేనికైనా ఒక రీజన్ చెప్పండి బాస్. గులగొట్టుర్రి, కాకపోతే రీజన్ ఏంది? అంటే మీ దగ్గర అధికారం ఉందని గులగొడతారా? అంటే మేము ఏం చేయలేమని మనం గులగొడతారా? ప్రజాపాలన ఇక్కడ ఏడున్నారు ప్రజలు? ప్రజలంతా ఏడుస్తూనే ఉన్నారు. పాలించేది వాడు. ప్రజలు పాలిస్తున్నారా? ఇక్కడ ప్రజలు పాలిస్తే వాళ్ళు ఎందుకు గులగొట్టుకుంటారు వాళ్ళు? దీనికి ఒక బేసిక్ క్వశ్చన్ కుక్కరాన్ని ఆన్సర్ చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజాపాలన అంటారు, మరి ప్రజలే ఎందుకు గులగొడుతున్నావు? మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని గుల అయ్యాయా? ఇప్పుడు వయసు ఉన్నది, ఎందుకు గుల కొడతలేరు? ఎందుకంటే వాళ్ళు లీడర్లు, మేము పబ్లిక్. ప్రజల్ని నాశనం చేయనిగా ఉన్నది గవర్నమెంట్. అవును, మీరు ఏం హెల్ప్ చేసినారా బాబు? రైతు భరోసా అన్నారు, ఏమి ఇచ్చారు? రైతు మంది మాఫీ అన్నారు, ఎన్ని ఇచ్చారు? కొన్ని లెక్కన్నా చెప్పే బాబు. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేసినావు? ఈ గులగొట్టుడు తప్ప. ఇది ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు మాది పోతుంది, మాకు ఇచ్చేది ఎంత? 20 లక్షల ఫ్లాట్. అంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ కాకుండా కన్స్ట్రక్షన్ వాల్యూ చెప్తున్నాం. మరి ల్యాండ్ వాల్యూ ఒకటి కట్టారాడ. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ 30,000. 30,000 గదం లేక 150 గదాలు వేసుకో, అదొక 45 లక్షలు అవుతుంది. మొత్తం 1,45 లక్షలకు నువ్వు ఇచ్చేది ఎంత? 20 లక్షల కంపెన్సేషన్. ఇదేమన్నా న్యాయమా? అదే పోనీ పొద్దులో ఎవరిదైనా కూలగొట్టారంటే ఇంతవరకు ఏ ఒక్కరిది కూలగొట్టరు, ఏ ఒక్కరికి కాదు, ఓన్లీ కామన్ మ్యాన్కి. వైష్ణవి కన్స్ట్రక్షన్స్ ఉన్నది, అంత పెద్ద ఉంది, దాన్ని టచ్ చేసినా చెయ్యరు, మావే టచ్ చేస్తారు. ఎందుకంటే మేము ఏం చేయలేము. ఎందుకు ఓవైసీ ఎవరిది టచ్ చేయరు? ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు, తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం దీని మీద ఆలోచించి ప్రజలకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకున్నారు.